புள்ளின் வாய்க்கீண்டானை பொல்லா வரக்கனை புள்ளின் வாய்க்கீண்டானை பொல்லா வரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடி போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புகார் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புகார் வெள்ளி எழுந்து வியாழும் உறங்கிட்டு வெள்ளி எழுந்து வியாழும் உறங்கிற்று புள்ளும் சிலம்பின காண் போதறி கண்ணினாய் குள்ள குளிர உடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரந்து கலந்தேலோரெம்பாவாய் கள்ளம் தவிரந்து கலந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. ఇంకా నిద్రిస్తున్నటువంటి 8వ గోపకాంతతో గోదాదేవి విధంగా చెప్తూ ఉంది. బకాసురుడి నోటిని చీల్చి హతముందించినటువంటి కృష్ణస్వామి, రావణుని 10 తలలను గిల్లివేసి సంహరించినటువంటి రామస్వామి రూపుడై సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ ధనుర్మాసంలో మనందరినీ కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. మిగిలిన గోపకాంతలందరూ కూడా స్వామి సేవకు వెళ్ళిపోయారమ్మా. పక్షులు కూడా ఆహారాన్వేషణకై వెళుతూ ఉన్నాయి. సూర్యోదయం కూడా అవుతోంది. శుక్రుడు ఉదయిస్తున్నట్లుగా ఉన్నది. నీవు ఇంకా లేవేమమ్మా. నీ అరవిచ్చినటువంటి కన్నులు సాక్షాత్తు తామర పువ్వుల రెక్కల్లా ఉన్నాయని చెప్పి గర్వపడుతున్నావేమో. వాటి కోసం కృష్ణస్వామి తానే వస్తాడు అనుకుంటున్నావేమో. నీ కపట వేషాలు చాలించి మా అందరితో కలిసి ధనుర్మాస వ్రతంలో పాల్గొందుగాని రామ్మ అంటూ గోదాదేవి ఈ పాసురంలో తెలియజేస్తూ ఉంది. ఆండాళ్ తిరువడిగళే శరణం. గోవింద గోవింద.